నమస్తే. వెల్కమ్ టు #యు. నేను మీ వరుణ్. పార్లమెంట్ ఎన్నికల కోడ్ తర్వాత తెలంగాణలో కొంత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక పార్టీలో మరొక పార్టీలకు జంపింగ్‌లకు సంబంధించి పూర్తి స్థాయిలో మొదలయ్యాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ అందుకు తగ్గట్లుగా కొంత వ్యూహాలు రచిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఎన్నికలకు నగారా మోగడంతో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రోత్సహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి కొద్దిసేపటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవేళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో రంజిత్ రెడ్డి అదేవిధంగా దానం నాగేందర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రజాపాలన పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సో ఎన్నికల వేళ కొంత ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ ను కారుకు ఖాళీ చేయించే వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారనే టాక్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ విపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్ను సీరియస్గా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయం చూపిస్తున్నారు అంటూ కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇంతకాలం మేము గేట్లు తెరిస్తే మీరు ఉండరు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు గేట్లు తెరిచినటువంటి పరిస్థితి ఉంది. సో గంటలో బ్రేకింగ్ న్యూస్ ఇస్తామని చెప్పి అందుకు ఆ పని చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. 100 రోజుల పాలన నాడు రొటీన్ ప్రసంగాలు ఉంటాయని అనుకున్న వేళ నిజంగానే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. ఏదైతే నిన్న ఇద్దరు ఒక ఎంపీ అదేవిధంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి చేర్చుకొని సో ప్రజెంట్ ఒక గేటు మాత్రమే ఎత్తివేశామని, సో ఇక ముందు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరతారో ఇప్పుడే చెప్పబోము అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో వ్యూహాలు చేస్తే అవి వ్యూహాలు ఎందుకు అవుతాయంటూ కూడా కొంత సెటైర్లు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కూడా కొంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో ఏదైతే ఎన్నికల్లో గెలవక ముందు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పాల్పడితే కొంత ఎదురుదాడికి దిగండి అని చెప్పేసి కొంత సీరియస్ కామెంట్స్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారో చెప్పాలంటూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో వారు ఒకరు మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. 2 పర్యాయాలు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం కూలిపోతుందని ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాటిని చెక్ పెట్టేలా కొంత రేవంత్ రెడ్డి వ్యూహం చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఈ తరుణంలో ఏదైతే హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఎంపీ సీట్లపై కూడా కొంత ఫోకస్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక వ్యూహంలో భాగంగానే ముందుకు సాగుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. చేవెళ్ళ నుంచి మొదట బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించినప్పటికీ కూడా ఇప్పుడు రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చేరడంతో ఆయనకు బరిలోకి దింపాలి అని చెప్పేసి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సునీత మహేందర్ రెడ్డిని చేవెళ్లకు బదులుగా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించుకుంటే మల్కాజ్గిరి అనేది సిట్టింగ్ స్థానం కాబట్టి మరొకసారి ఇక్కడ చేజిక్కించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహ రచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మల్కాజ్గిరి సీటుని ఎలాగైనా గెలిపించుకోవడంపై కొంత స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ స్థానం నుంచి దానం నాగేందర్ పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా నడుస్తుంది. సో ఇందుకోసం దానను కాంగ్రెస్ నేతలు ఒప్పించినట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. దానం నాగేందర్ మాత్రం కొంత సికింద్రాబాద్ బరిలో ఉంటారా లేకపోతే మరొక ముఖ్య నేత కుమారుడు బరిలోకి తీసుకొస్తారా అనేది కొంత 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా రావడంతో పూర్తి స్థాయిలో సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది టీ కాంగ్రెస్. టార్గెట్ ఏదైతే 14 సీట్లు టార్గెట్గా పెట్టుకునే కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో మల్కాజ్గిరిపై ఫోకస్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో నిన్న ఏదైతే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అంతా భేటీ అయినటువంటి పరిస్థితి. ఈ సమావేశానికి చూసుకున్నట్టయితే ఏదైతే ఎమ్మెల్యేలు మాధవర కృష్ణారావు, అదేవిధంగా వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సీటులో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కొంత సమావేశమై కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా చెక్ పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలుపు వ్యూహాలపై చర్చించినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా మల్కాజ్గిరి పార్లమెంటు గెలిపే లక్ష్యం కూడా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే కారును ఖాళీ చేయించి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సత్తా చాటాలని రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి స్కెచ్లో భాగంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతలను ఏ విధంగా కాపాడుకుంటుందో అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.